Okay, so the next question వచ్చేసరికి xerophyte plants adapt to the hot arid regions. So desert adaptations, okay, arid adaptations. They develop thick cuticle on their leaf surfaces. Yes, aloe vera. Okay, so thick cuticle. So already adaptational features మాట్లాడాం కదా. So desertic plants ఏంటంటే in order to avoid water loss or to reduce water loss or transpiration loss, whatever it is. సో ఆ లీవ్స్ అనేవి మోడిఫై అయిపోతాయి చిన్నగా నీడిల్స్, ఓకే, అండ్ థిక్ క్యూటికల్స్, వ్యాక్సీ క్యూటికల్స్ డెవలప్ చేయడం. ఓకే, సక్యులెంట్స్ గుర్తుందా? సో వాటర్ స్టోరేజ్ అనేది స్టెమ్స్ లోని రూట్స్ లోని వాటర్ స్టోరేజ్ చేయడం. సో దీస్ ఆర్ ద అడాప్షనల్ ఫీచర్స్ ఆఫ్ డిజర్ట్ ప్లాంట్స్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్. ఓకే, ఎస్, థిక్ క్యూటికల్ ఎగ్జాంపుల్ అలోవెరా. అండ్ ఓపెనింగ్ స్టొమాటో ఓన్లీ డ్యూరింగ్ ద డే. ఇట్స్ ఏ కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. స్టొమాటో ఎలా ఉంటుంది డిజర్ట్ లో? సో స్టొమాటో అసలు దేనికి యూజ్ అవుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, రైట్? సో ఈ స్టొమాటో ఎలా ఉంటుంది? సంకన్ స్టొమాటో అని చెప్పాం. ఓకే, సో దట్ ఎక్స్చేంజ్ ఆఫ్ లైక్ వాటర్ ట్రాన్స్పిరేషనల్ లాసెస్ అనేవి తక్కువ ఉండడానికి దే జనరలీ ది ఓపెన్ ఎట్ నైట్ టైమ్స్. ఎందుకంటే నైట్ టైమ్స్ లో ఏంటంటే హాటెస్ట్ టైం అనుకోండి. డ్యూరింగ్ డే టైం చాలా హాట్ గా ఉంటుంది కాబట్టి ఎవాపరేషన్ లాసెస్ ఎక్కువ ఉండొచ్చు. నైట్ టైం ఏంటంటే హ్యూమిడిటీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎస్, అట్ ద సేమ్ టైం అంత వాటర్ లాస్ కూడా ఉండకపోవచ్చు. సో జనరల్లీ దే యూస్ టు ఓపెన్ ఎట్ నైట్ దాన్ డే టైమ్. ఇన్ నైట్ టైం కూడా హ్యూమిడిటీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల లాసెస్ అనేది తక్కువగా ఉంటుంది. నో, దే డోంట్ ఓపెన్ ఎట్ డే టైమ్, దే జనరల్లీ ఓపెన్ ఎట్ నైట్ టైమ్. అండ్ హ్యావింగ్ ఫోటోసింథటిక్ రూట్స్. వాట్ ఆర్ ఫోటోసింథటిక్ రూట్స్? ఎక్కడ చెప్పాను? ఎపిఫైట్స్ మీద కూడా ఒకసారి యూపీఎస్సీ క్వశ్చన్ వచ్చింది. సో డిడ్ యూ రిమెంబర్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్? ఓకే, సో ఎవర్ గ్రీన్, ఈక్వటోరియల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆర్ రెయిన్ ఫారెస్ట్. సో జనరల్గా అక్కడ ఎలా ఉంటాయి? ఓకే, సో ఫారెస్ట్, వెరీ థిక్ ఫారెస్ట్. మీకు బయోమ్స్ 11 బయోమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, సో ద ట్రీస్ ఆర్ లైక్ దిస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే, సో చాలా థిక్ ఫారెస్ట్ అవ్వటం వల్ల ఇక్కడ ఉన్న ప్లాంట్స్కి ఏంటంటే ద సన్లైట్ కెనాట్ పెనట్రేట్. ఓకే, సో ఇక్కడ సన్లైట్ పెనట్రేట్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ గ్రోత్ అనేది ఉండదు అనమాట. సో అందుకని ఏంటంటే వాళ్ళు క్రీపర్స్ కింద లేకపోతే ఇక్కడ రూట్స్ దగ్గర ఎపిఫైట్స్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎపిఫైట్స్ దే డెవలప్ ఫోటోసింథటిక్ రూట్స్. ఫోటోసింథటిక్ రూట్స్ అంటే సో జనరల్గా ఫోటోసింథసిస్ ఎవరు క్యారీ ఆన్ చేస్తారు? లీవ్స్ క్యారీ ఆన్ చేస్తాయి. ఓకే, బట్ ఇక్కడ రూట్స్ ఎందుకు ఫోటోసింథసిస్? బికాస్ ద లీవ్స్ ఏంటంటే దే కెనాట్ ఏబుల్ టు క్యాప్చర్ ద సన్లైట్. ఓకే, సో షేడీ రీజియన్ వల్ల, సో యాజ్ దే కెనాట్ ఏబుల్ టు క్యాప్చర్ ద సన్లైట్, సో జనరల్గా ఇక్కడ రూట్స్ అనేవి ఫోటోసింథసిస్ పెర్ఫార్మ్ చేస్తుంది. అవి ఫోటోసింథటిక్ రూట్స్. సో జనరల్గా ఇవి ఎక్కువ చూస్తాం. స్పెసిఫిక్గా ఏంటంటే ఈక్వటోరియల్ ఫారెస్ట్ ఎపిఫైట్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్నగా ఉంటాయి, ఇమేజెస్ కూడా మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేసాం. అవి అక్కడ ఫోటోసింథటిక్ రూట్స్ వస్తాయి వేర్ ద సన్లైట్ కెనాట్ ఏబుల్ టు పెనట్రేట్. థిక్ ఫారెస్ట్ లో ఉంటుంది. అంటే కంప్లీట్లీ ఆపోజిట్. అసలు ఫోటోసింథటిక్ రూట్స్ థిక్ ఫారెస్ట్ లో ఉంటాయి. వేర్ ద సన్లైట్ కెనాట్ ఏబుల్ టు పెనట్రేట్. అంత డెన్స్ కెనోపీ అనేది ఉండాలన్నమాట. బట్ ఇక్కడ డిజర్ట్ ఏరియాస్ లో అసలు వెజిటేషన్ అనేది ఉండదు కదా. సో ఫోటోసింథటిక్ రూట్స్ అనేది ఇట్స్ ఏ కంప్లీట్ నాన్ సెన్స్. సో థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. అండ్ గ్రోయింగ్ లీవ్స్ ఓన్లీ డ్యూరింగ్ ద వింటర్. దిస్ షెడ్డింగ్ ఆఫ్ లీవ్స్, గ్రోయింగ్ ఆఫ్ లీవ్స్ పర్టికులర్గా డెసిడ్యుయస్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఫోటోసింథటిక్ రూట్స్ ఏంటంటే సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్, అండ్ గ్రోయింగ్ లీవ్స్ ఆర్ షెడింగ్ లీవ్స్ అనేది జనరల్గా డెసిడ్యుయస్ ఫారెస్ట్ క్యారెక్టరిస్టిక్స్. అసలు డిజర్ట్ బయోమ్కి అండ్ ఫారెస్ట్ బయోమ్కి కంప్లీట్లీ వేరియేషన్ అనేది ఉంది కాబట్టి సి అండ్ డి ఆప్షన్ కంప్లీట్లీ రాంగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టొమాటో, బట్ నాట్ డ్యూరింగ్ ద డే టైమ్ బట్ డ్యూరింగ్ ద నైట్ టైమ్. సో ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆప్షన్. Okay, so developing thick cuticle on their leaf surfaces is only the right option. Okay, so next move to the next question. Which one of the following is not associated with the jhum cultivation in the northeastern states of India? So what is meant by jhum cultivation? Okay, so general ga akkada ఆ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్, ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా కట్ డౌన్ చేసేసి అక్కడ సమ్ అగ్రికల్చర్ చేసేసి ఆటోమేటిక్గా స్లాష్ అండ్ బర్న్. సో స్లాష్ అండ్ బర్న్, దీన్నే జూమ్ కల్టివేషన్ స్లాష్ అండ్ బర్న్ కూడా చేస్తారు. ఓకే, అంటే అక్కడ డిఫారెస్ట్రేషన్ చేసి సమ్ టైం పర్టికులర్ టైం పీరియడ్ 1 year or 2 year అగ్రికల్చర్ చేస్తారు. సో అగ్రికల్చర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న సాయిల్ అండ్ న్యూట్రియన్స్ అన్ని కూడా అబ్జర్వ్ అయిపోతే అక్కడ దే డోంట్ నో అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంటే ఫర్టిలైజర్స్ యూస్ చేయాలి ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే సో నేచరే మళ్ళీ అది రిటైన్ చేసేస్తుంది. ఓకే అని చెప్పేసి ఆ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ నుంచి దే మూవ్ టు అనదర్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్. అక్కడ మళ్ళీ డిఫారెస్ట్రేషన్ చేసి అక్కడ అగ్రికల్చర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే ఇలా ఇదొక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్, ఇదొక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్, ఇదొక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్. మీకు డిడ్ యూ రిమెంబర్? ఓకే, సో ఇదొక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్, ఇదొక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్. ఫస్ట్ ఇక్కడ డిఫారెస్ట్రేషన్ చేస్తారు, ఇక్కడ 2-3 years అగ్రికల్చర్ చేస్తారు. సో ఆటోమేటిక్గా సాయిల్ ఫర్టిలిటీ అనేది కోల్పోతుంది. అందుకని దే లీవ్ ఇట్ ఫర్ 1 or 2 years ఫర్ ద నేచర్ టు రీగెయిన్ ఇట్ సెల్ఫ్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్కి వెళ్ళి ఇక్కడ ఫారెస్ట్ని క్లియర్ చేసి ఇక్కడ అగ్రికల్చర్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ
2 ఇయర్స్ 3 ఇయర్స్ వదిలేస్తారు, ఇక్కడ అగ్రికల్చర్ చేస్తారు. అప్పుడు మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఈ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్కి రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇన్ ది మీన్ టైమ్ ద సాయిల్ అగైన్ రిగైన్ ఇట్స్ ఫర్టిలిటీ, నేచర్ కా కెపాసిటీ ఉందని నమ్ముతారు. ఇది జనరల్ గా జూమ్ కల్టివేషన్ అని చెప్తాం. సో దీనివల్ల లాట్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్ అనేది జరుగుతుందని కూడా, ఇదే దీన్ని స్లాష్ అండ్ బర్న్ అంటే కట్ చేసి అక్కడ పంటని కాల్ చేసి అప్పుడు లైక్ నట్ ఫారెస్ట్ ని కాల్ చేసి అక్కడ అగ్రికల్చర్ క్యారీ ఆన్ చేయడం జరుగుతుంది. జూమ్ కల్టివేషన్ ఆర్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అన్న దీన్నే మనం మాట్లాడతాం. స్పెసిఫిక్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఎక్కువగా కల్టివేట్ చేస్తారు, ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ని ఫాలో అవుతారు. వై? బికాస్ as they don't have advanced knowledge regarding the agriculture. Inka ee primitive as they are all are tribal people, they still depend on this type of primitive agriculture. Okay, so see here, which one of the following is not associated with the Zoom cultivation? Edi associate ayyi ledu ani cheppasani adugutunnaru. Deforestation associate ayyi untundi kada, so first deforestation chesi appudu agriculture carry on chestaru. So not associated, deforestation anedi associate ayyundi, so option wrong. Conservation of natural habitats of wild flora and fauna, కన్జర్వేషన్ చేస్తారా? కన్జర్వేషన్ చేయట్లేదు కదా, అక్కడ ఫారెస్ట్ ని లిటరల్ గా క్లియర్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ యాక్చువల్లీ కన్జర్వింగ్, దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఈజ్ నాట్ అసోసియేటెడ్, సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ రైట్ అవుతుంది. స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్, ఎస్, జూమ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్. షిఫ్టింగ్ అగ్రికల్చర్, ఎస్, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అవుతారు, ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ షిఫ్టింగ్ అగ్రికల్చర్. సో వాట్ ఆర్ అసోసియేటెడ్? డిఫారెస్ట్రేషన్ చేస్తారు, స్లాష్ అండ్ బర్న్ ఆర్ షిఫ్టింగ్ కల్టివేషన్, దీస్ ఆర్ అసోసియేటెడ్. నాట్ అసోసియేటెడ్, ఇట్ డస్ నాట్ contribute to conservation anamata. Actually ga it leads to exploitation of resources and moreover deconservation aneda avutundi. So second option will be the right option. Okay, yes. Okay, the next question vachesarki, which one of the following protocols was signed in the year 1987 to reduce the production and use of ozone depleting substances? Options chudandi. Kyoto Protocol and Montreal Protocol. What is the basic difference between Kyoto Protocol and Montreal Protocol? So Montreal Protocol actually is the first convention. Okay, so general ozone depleting substances కోసం నేను ఐ డోంట్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ స్టోరీ. ఓకే, మీకు ఆల్రెడీ నోట్స్ లో ఉంది, నేను దీని వరకు మాట్లాడుతున్నాను. సో మాంట్రియల్ ప్రోటోకాల్ ఇట్ వాజ్ యాక్చువల్లీ సైన్ ఇన్ 1987. సో యాక్చువల్గా ఏంటంటే లైక్ వియన్నా కన్వెన్షన్ తర్వాత ప్రొసీడ్ అయింది ఇది. ఎస్, సో లైక్ మాంట్రియల్ ప్రోటోకాల్లో మేజర్గా ఏంటంటే సీ హియర్ దిస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ యాక్చువల్గా దీస్ ఆర్ బోత్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. ఓకే, ఇవి గ్రీన్ హౌస్ గ్యాస్ ప్లస్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ కూడా. ఓకే, సో అయితే ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క మేజర్ టార్గెట్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ని తగ్గించాలి అని చెప్పేసి. సో అందుకని ఈ రెండింటిని బ్యాన్ చేయడం జరిగింది. సో కంపెనీస్ దే రీప్లేస్ దిస్ సిఎఫ్సి అండ్ హెచ్సిఎఫ్సి విత్ హెచ్ఎఫ్సి. ఇది క్లోరోఫ్లోరోకార్బన్స్, ఇది హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్. ఓకే, దాన్ని క్లోరో కంటెంట్ ని తీసేసి హైడ్రోఫ్లోరోకార్బన్స్ తో రీప్లేస్ చేయడం జరిగింది. వీరెన్నిటికీ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ బట్ ఇట్ ఈస్ నాట్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ అనమాట. సో ఇనీషియల్ గా వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ని బ్యాన్ చేయడం, అదే మేజర్ గా వాళ్ళ యొక్క మేజర్ ఎజెండా అనమాట. బట్ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీటితో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. దట్ టు ట్రాపికల్ రీజన్స్ లో ఇప్పుడు దే ఆర్ రిలీజింగ్ లిటరలీ హెచ్ఎఫ్సి. సో దానివల్ల ఏంటంటే గ్లోబల్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు గ్లోబల్ వార్మింగ్. సో తర్వాత దీన్ని టేకప్ చేసింది under UNFCCC, okay, United Nations Convention Framework Convention to combat climate change. Okay, so see here is 1990 at the summit 1992 lo jarigindi. I think so everybody remembered the entire UNCCD, UNFCCC, UNCBD. Yes, so UNFCCC 1994 లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో COP1 లో 1995 లో ఏం జరగలేదు, COP2 1996 పెద్దగా రిజల్యూషన్స్ రాలేదు. ఓకే, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనుకున్నారు. అప్పుడు COP3 లో ఇట్స్ సిగ్నిఫికెంట్ అనమాట, అది క్యోటో ప్రోటోకాల్. ఓకే, ఇక్కడ ఏంటంటే సో వాళ్ళు క్యోటో ప్రోటోకాల్లో ఏమని చెప్పారని చెప్పాను. ఓకే, సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలి. అయితే ఆల్రెడీ సర్టెన్ గ్రీన్ హౌసెస్ గ్యాస్ దే ఆర్ బోత్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. అయితే వాళ్ళ యొక్క మేజర్ ఏజెండా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ని బ్యాన్ చేయాలి కాబట్టి వాటన్నిటిని యాక్చువల్గా మాంట్రియల్ ప్రోటోకాల్ కింద బ్యాన్ చేశారు. ఇందులో ఏవైతే కవర్ అవ్వలేదో అండ్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు గ్రీన్ హౌస్ గ్లోబల్ వార్మింగ్ వాటన్నిటిని కూడా క్యోటో ప్రోటోకాల్లో మాట్లాడడం జరిగింది. సో క్యోటో ప్రోటోకాల్ స్పెసిఫిక్ గా గ్లోబల్ వార్మింగ్ రిగార్డింగ్. ఓకే, UNFCCC కింద వస్తుంది. అండ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ మాంట్రియల్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, బట్ ఇది గ్రీన్ హౌస్ గ్యాస్, ఇది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్. ఇది రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే లాజిక్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది లైక్ ఈ రెండు కూడా ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, బట్ దేర్ ఆల్సో గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ కాదు, బట్ ఇట్స్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట. ఓకే, దీన్ని బ్యాన్ చేయాలని యాక్చువల్గా క్యోటో ప్రోటోకాల్లో మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే, నగోయా ప్రోటోకాల్ దేని గురించి మాట్లాడింది? ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. ఓకే, గుర్తుంది కదా. కార్టేజినా ప్రోటోకాల్ దేని గురించి?
జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ వాటిని యూసేజ్లో కానీ ఓకే వాటిని ట్రాన్స్ఫర్లో కానీ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేక్ దాని గురించి మాట్లాడుతుంది. ఓకే నగోయో ప్రోటోకాల్ అండ్ కార్టేజినా ప్రోటోకాల్ అసలు ఓజోన్ సంబంధించింది కాదు. ఓకే క్యోటో ప్రోటోకాల్ మాంట్రియల్ ప్రోటోకాల్కి క్యోటో ప్రోటోకాల్కి డిఫరెన్స్ చెప్పాను. ఓకే సో Kyoto Protocol was regarding to reduce greenhouse gas emissions, okay, and to reduce global warming. Montreal Protocol regarding ozone depleting substances ni తగ్గించడం కోసం, and actually it was signed in 1987. So answer was Montreal Protocol. Okay, the next question వచ్చేసరికి while calculating the consumer price index, it also comes under economy. Housing as an item is classified as, okay, so first of all you have to know the classification. సో ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇచ్చాడంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో కోర్ గురించి ఆప్షన్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ మెన్ బై కోర్? కన్జ్యూమర్ సిపిఐ ఇన్ఫ్లేషన్. ఓకే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కోర్ అంటే ఏంటి? కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో కోర్ ఇన్ఫ్లేషన్ అంటే సో జనరల్గా ఇన్ఫ్లేషన్ ఇన్ కోర్ ఐటమ్స్ అంటే సో ఎవ్రీడే వాలటాలిటీకి లైక్ ఎవ్రీడే ఫ్లక్చువేషన్స్ ఉన్నవి అంటే మోర్ వాలటాలిటీ నేచర్ ఉండే లైక్ ఫుడ్ ఐటమ్స్ అండ్ మోర్ ఓవర్ ఎనర్జీ ఏవైతే ఉన్నాయో యూ విల్ డిలీట్ అనమాట. ఓకే సో అవి తీసేస్తే మోర్ వాలటాలిటీ ఇన్ ప్రైసెస్ ఉన్న వాటిని మనం రిమూవ్ చేసేస్తామని చెప్పాను. సో దాన్ని జనరల్గా మనం కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో కోర్ ఇన్ఫ్లేషన్ ఇస్ నథింగ్ బట్ సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఫుడ్ అండ్ ఎనర్జీ అని చెప్పాను. ఓకే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ సో జనరల్గా మనకి హెడ్లైన్స్లో కనిపిస్తుంది. ఓకే దాంట్లో నుంచి నువ్వు ఫుడ్ అండ్ ఎనర్జీని రిమూవ్ చేస్తే అది కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పాను. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఓకే ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఓరియంటేషన్. సో ఈ కోర్లో ఏంటంటే అగైన్ మనకి కోర్ ఇన్ఫ్లేషన్లో గూడ్స్ ఉంటుంది అండ్ సర్వీసెస్ ఉంటుంది. సో గూడ్స్లో మళ్ళీ కన్జ్యూమర్ ఉంటుంది అండ్ సి హియర్ కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉంటుంది అండ్ కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి క్యాపిటల్ కూడా ఉంటుంది. సో కోర్ క్యాపిటల్ ఏంటి చెప్పండి? క్యాపిటల్లో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అంటే సో జనరల్గా ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తామంటే డిఫెన్స్ ఐటమ్స్ని రిమూవ్ చేస్తాం డిఫెన్స్కి సంబంధించింది. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నేషనల్ పాలసీస్ హౌ వార్ఫేర్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ అన్ ఆపరేషన్ సింధూర్ అన్ప్రెడిక్టబుల్. ఈ రకంగా ఏంటంటే దే విల్ వాలటైల్ అనమాట. క్యాపిటల్కి సంబంధించి డిఫెన్స్ ఐటమ్స్ డిఫెన్స్ మిషనరీని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే కన్జ్యూమర్కి సంబంధించి ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైసెస్ని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకే సో see here housing is nothing but the comes under service actual ga. So what is the difference between consumer durable and consumer non durable? Durability అనేది ఉంటుంది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు టీవీ కొన్నా ఫ్రిడ్జ్ కొన్నా ఇట్స్ ఎ డ్యూరబిలిటీ నేచర్. నాన్ డ్యూరబిలిటీ వెంటనే అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాక్లెట్ తింటే అయిపోతుంది కదా. ఇట్స్ ఎ నాన్ డ్యూరబిలిటీ నేచర్. ఐ థింక్ సో యూ ఆర్ రిమెంబరింగ్ ద కాన్సెప్ట్. క్యాపిటల్ గుడ్స్ చెప్పాను కదా. కోర్ క్యాపిటల్ గుడ్స్ అంటే సో క్యాపిటల్ గుడ్సే యూ ఆర్ రిమూవింగ్ ద డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అనమాట. సో హౌసింగ్ అనేది ఇట్స్ నాట్ డ్యూరబిలిటీ ఆర్ కన్జ్యూమర్ డ్యూరబిలిటీ కన్జ్యూమర్ నాన్ డ్యూరబిలిటీ నేచర్లోకి రాదు. And it does not comes under capital goods. It's a pure service, transportation, housing. Idantha service orientation loki ostundani cheppanu. And if you have any confusion, so take out the book. Already మనం క్లాసిఫికేషన్ చూసాం. ఓకే ఈ డేటా మీకు ఎకనామిక్ సర్వేలో కూడా ఒక పిక్టోగ్రాఫిక్ ఇవ్వడం జరిగింది. ఓకే ఐ విల్ షేర్ దట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఓకే సో పీడిఎఫ్లో పంపిస్తాను చూడండి. అండ్ ఫైనల్లీ దీనికి సంబంధించి ఇన్ఫ్లేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ. సో డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. సో సియర్ నెక్స్ట్ క్వశ్చన్ కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో అడిగాడు. ఇప్పుడు మనం అదే మాట్లాడాం. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే యూ హ్యావ్ టు రిమూవ్ ద ఎనర్జీ అండ్ ఫుడ్ ప్రైసెస్ రైట్. సో అయితే వాడు ఎలా కన్ఫ్యూజ్ చేశాడు? సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఆర్ డబ్ల్యూపీఏ. కోర్ ఇన్ఫ్లేషన్ జనరల్గా ఎప్పుడు కన్జ్యూమర్ మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అనేది కదా చూస్తుంది. సో సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఐటమ్స్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అనమాట. సో ఆప్షన్ వాజ్ సి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే సో సిపిఐ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ మైనస్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఐటమ్స్. కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కన్జ్యూమర్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంతే తప్పితే హోల్సేల్ ప్రైసెస్లో ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది మనం చూడమని చెప్పాను కదా. ఓకే సో ప్యూర్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనమాట అవి. And finally, okay, so regarding mutualism, so question chudandi, so which of the following associations are examples of mutualism? So already mutualism meeku gurtundi anukuntanu. Okay, so I won't repeat the entire concept. Okay, సో ఎకలాజికల్ ఇంటర్డిపెండెన్స్లో ఓకే సో మనం స్పీషియస్ ఇంటరాక్షన్స్ అనేది మాట్లాడడం జరిగింది. ఓకే సో ఒక బయోటిక్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో సో ఒక బయోటిక్ కమ్యూనిటీలో ఆ మెంబర్స్ హౌ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ హౌ దే డిపెండ్ విత్ ఈచ్ అదర్. ఎందుకు డిపెండ్ అవుతాయి స్పీషియస్ అనేది ఆర్ మెంబర్స్
మెంబర్స్ బయోటిక్ కమ్యూనిటీలో మేబీ ఫర్ ఫుడ్ డిపెండ్ అవ్వచ్చు, మేబీ ఫర్ షెల్టర్, ఓకే, ఆర్ మేబీ ఫర్ రిప్రొడక్షన్, మేబీ ఫర్ ప్రొటెక్షన్. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కోసం ఏంటంటే సో ద మెంబర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బయోటిక్ కమ్యూనిటీ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఎకలాజికల్ ఇంటర్డిపెండెన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో ఈ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అనేది చూడడం జరుగుతుంది. సో డిడ్ యూ రిమెంబర్ మ్యూచువలిజం, ఎమెన్సలిజం, కొమెన్సలిజం చెప్పాను కదా. సో మ్యూచువలిజం మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో మ్యూచువలిజంలో ఏంటంటే సో జనరల్ గా బోత్ స్పీషీస్ బెనిఫిట్ ఈచ్ అదర్. సో పాజిటివ్ ఉంటుంది, బట్ దీస్ ఇంటరాక్షన్స్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఎమెన్సలిజం, కొమెన్సలిజం లో మేబీ ఒకటి పాజిటివ్, ఒక నెగిటివ్, రెండింటికి నెగిటివ్, ఈ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా. బట్ మ్యూచువలిజం లో మనం ఏం చెప్పాం, సో బోత్ స్పీషీస్ బెనిఫిట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనమాట. ఓకే, సో ఇద్దరికి కూడా ప్లస్ ఉంటుంది అనమాట, పాజిటివ్ ఇంటరాక్షన్ అనమాట, బోత్ బెనిఫిట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో జనరల్ ఇందులో మనకి 2 టైప్స్ ఉండడం జరుగుతుంది కదా. ఒకటి వచ్చేసరికి ఆబ్లిగేట్, ఇంకొకటి ఫ్యాకల్టేటివ్ మ్యూచువలిజం. ఆబ్లిగేట్ మ్యూచువలిజం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ ఎలిమినేట్ 1 స్పీషియస్, ఓకే, సో 2 స్పీషియస్ ఉన్నాయి A and B, ఓకే, ఇఫ్ యూ ఎలిమినేట్ 1 స్పీషియస్ సో ఆటోమేటిక్గా అదర్ స్పీషీస్ విల్ గెట్ ఎలిమినేటెడ్. ఓకే, సో కంప్లీట్గా డిపెండ్ అయిపోయి ఉంది. ఒకవేళ ఈ స్పీషీస్ ఎలిమినేట్ అయిపోతే అదర్ స్పీషీస్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది ఆబ్లిగేట్. అండ్ ఫ్యాకల్టేటివ్ అంటే సో జనరల్గా ఒక స్పీషీస్ ఎలిమినేట్ అయిపోయినా అదర్ స్పీషీస్ ఇట్ విల్ ఫర్ అదర్ ఆప్షన్స్ అనమాట. అంటే డిపెండ్ అవుతుంది, నాట్ 100% అనమాట. ఇట్ విల్ లుక్ ఫర్ అదర్ ఆప్షన్స్. అది జనరల్గా ఫ్యాకల్టేటివ్ మ్యూచువలిజం చెప్తాం. అండ్ మీ ఎన్సీఆర్టీస్ ఏవైతున్నాయో ఆల్ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో సీ హియర్, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సో ఇక్కడ ఏంటంటే మ్యూచువలిజం గురించి మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ వన్ మైకోరైజా. సో మైకోరైజా ఏంటి, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ఫంగై. దేని మీద ఉంటుంది, సో ప్లాంట్స్ యొక్క రూట్స్ మీద యాక్చువల్గా ఉండడం జరుగుతుంది కదా. సో హౌ దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, సో ప్లాంట్ రూట్స్ మీద ఉండడం జరుగుతుంది. ఎస్, సో ప్లాంట్ రూట్స్ మీద ఉంటే ఈ ఫంగై దేనికి హెల్ప్ చేస్తుంది, ఓకే, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కోసం. ఓకే, సో న్యూట్రియంట్, ఇట్ హెల్ప్స్ ఇన్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ దీస్ ప్లాంట్స్ ఇది న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి ప్రొవైడ్ చేస్తుంది. దీస్ ప్లాంట్స్ మైకోరైజా ఫంగైకి ఏం ప్రొవైడ్ చేస్తాయి, కార్బోహైడ్రేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మైకోరైజా ఫంగై అండ్ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ ఆప్షన్ బికాస్ మైకోరైజా రూట్స్ మీద, ప్లాంట్ యొక్క రూట్స్ మీద ఉండడం జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద న్యూట్రియన్స్. బట్ వేరస్ ఈ ప్లాంట్స్ ఏం చేస్తే ఇన్ టర్న్ వాట్ దే విల్ ప్రొవైడ్, దే ప్రొవైడ్ కార్బోహైడ్రేట్స్ టు ద మైకోరైజా. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటి మనకి లైకెన్స్. సో దీస్ లైకెన్స్ ఆర్ ఆల్సో ఫంగై. ఓకే, అండ్ ఫోటోసింథటిక్ ఆల్గే. సో ఫోటోసింథటిక్ ఆల్గే ఏంటి మనకి జనరల్గా సైనోబాక్టీరియా తీసుకోవచ్చు. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తుంది లైకెన్స్, ఈ ఫంగై. ఓకే, ఫోటోసింథటిక్ ఆల్గే ఏం చేస్తుంది, ఇట్ ప్రిపేర్స్ ద ఫుడ్ అండ్ ప్రొవైడ్స్ ఫుడ్ టు ద లైకెన్స్. ఓకే, బట్ వేరేస్ లైకెన్స్ ఏంటి, దే ప్రొవైడ్ షెల్టర్. ఓకే, షెల్టర్ టు దిస్ ఫోటోసింథటిక్ సైనోబాక్టీరియాకి షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, పాలినేషన్, మస్టర్డ్ ఫ్లేవర్ అండ్ హనీబీస్. ఓకే, సో ఈ మస్టర్డ్ ఫ్లేవర్కి సో ఇట్ విల్ అట్రాక్ట్ హనీబీస్. ఓకే, సో మస్టర్డ్ ఫ్లేవర్కి హనీబీస్ ఏం చేస్తాయి, సో ఆటోమేటిక్గా ఏంటంటే టు పోలెన్ అండ్ నెక్టర్ని, ఓకే, ఇన్ ఆర్డర్ టు కన్జ్యూమ్ ద పోలెన్ నెక్టర్ స్పెసిఫిక్గా ఏంటంటే హనీబీస్ మస్టర్డ్ ఫ్లేవర్స్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అట్రాక్ట్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ so when this pollen get attached to this honeybees, it helps in facilitation of pollination. Yes, so mustard flowers ki entante pollination ki help chestundi. So automatically the 3 options are right. Yes, so option 1, 2 and 3, all the 3 examples are perfect examples of mutualism. Okay, so option C 1, 2 and 3.